ఎల్టీసీ, న్యూ టెస్టమెంట్ క్రిస్టియానిటీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యూట్యూబ్ పరిచయాలు పాల్పొందండి, దేవుని దీవెన పొందండి. దేవుని మహాకృపను బట్టి, ప్రేమను బట్టి నా ప్రేమైనటువంటి క్రైస్తవ మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో ఒక అబద్ధ ప్రవక్త, ఒక క్రూరమైన తోడేళ్ళు, గొర్రె చర్మము కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళు అనేకులకు మోసపరిచేటటువంటి అబద్ధపు క్రీస్తు, అబద్ధపు ప్రవక్త ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా హల్చల్ చేస్తున్నాడు. ఇది చాలామంది అమాయక క్రైస్తవులకు తెలియక వాడేదో గాడిసీముల దేవునికి మహాశక్తి అని ఫీల్ అయి భావించి ఆయన వెంట పరిగెడుతూ ఉన్నారు. ఆయనే అమ్మ దొంగ, అమ్మ తేజ, అమ్మ తేజ, తేజస్స, అమ్మ చీకటి. వాడు చీకటి, వాడొక అబద్ధ ప్రవక్త, ఒక క్రూరమైన తోడేలు, నీచుడు, అనేకులను మోసపరచువాడు. మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు చేస్తున్నాడు. దేవుని వాక్యం ఎరుగని గుడ్డివాడు ఆయన. అసలు అద్భుతాలు అనేవి ప్రభు ఎవరికి ఇచ్చారు అంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం చూద్దామండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి 10:1, మత్తయి 10:1, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. తన శిష్యులకు ఇచ్చాడు. వారి ద్వారా అనేకులకు తర్వాత ఇచ్చాడు. అపోస్తుల ద్వారా వారు చేతులుంచి ప్రార్థన చేయడం ద్వారా, అపోస్తులు సంఘం ఏర్పాటు చేసి కొందరికి అధికారం ఇచ్చడం ద్వారా వచ్చాయి. దీనికి ఒక విధానం ఉంది, అది ఇప్పుడు చెప్పడం. కానీ ఈ నీచుడు పలికినటువంటి ఒక మాట, ఈ అమ్మ తేజ అనే నీచుడు పలికిన మాట, దారుణమైనటువంటి ఒక కామెంటు విషయంలో మాత్రం నేను తప్పనిసరిగా ముందుకు రావాల్సి వచ్చింది. ప్రభువు గురించి పలికాడండి ఈ నీచుడు, ఈ దరిద్రుడు. యేసుబరు గురించి మాట్లాడుతూ అంటాడండి, యేసుక్రీస్తు తన 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో మహా అయితే 3 లేపాడంట మరణం నుంచి. నిత్యుడా, మహా అయితే 3 లేపాడా? నీకేం తెలుసయ్యా? ప్రభు మీద అలాంటి కామెంట్ చేయడానికి ఒక్కసారి వాక్యం చూడండి. 11 అధ్యాయంలో యోహాను చెరసాలవుడు తన శిష్యులు పంపిస్తాడు. మత్తయి సువార్త 11:2, మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను, 2 నుంచి చదువుతున్నాను. క్రీస్తు చేసిన కార్యముల గురించి యోహాను చెరసాల్లో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని అడుగుటకు తన శిష్యులు పంపెను. యేసు వారిని చూసి, మీరు కన్న వాటిని, అంటే విన్న వాటిని, కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు. అది జరుగుతూ ఉంది, మీరు విన్నారు, చూశారు, వెళ్ళండి. 3 మాత్రమేనా? చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చిన వీడు అమ్మ తేజ పెడతాన్నాడు. ఆయన అభ్యంతరపడ్డమే కదా, అనేకులు అభ్యంతరపరుస్తూ ఉన్నాడు. స్వకీయ నాశనము కొరకు అనేకులకు అపార్థం చేస్తున్నాడు దేవుని వాక్యాన్ని. అసలు ప్రభువు చేసినటువంటి కార్యాల గురించి ఇంకేం తెలుసు అండి? వాక్యమే తెలియదు దీనికి. దేవుని వాక్యం లిఖితపూర్వకంగా చేతి రాకముందు
సూచక్రియలు సూచనగా, సూచన అంటే ఏంటి? ఈ సూచన బట్టి ఇది దేవుని కార్యములు నమ్మాలని సూచక క్రియలు, మహత్కార్యములు చేయించాడు. ఎందుకొరకు? వాక్యం చేతులు లేదు కనుకనే ఒక సూచన కావాలి దేవుని గురించి కనుకనే చేయించాడు. ఇప్పుడు వాక్యం చేతికొచ్చింది. వాక్యం అంటే ఏమిటి అసలు? వాక్యం అంటే మాటలా? మామూలు అనుకుంటున్నారా? వాక్యం అంటే దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించనని ప్రభువుని గురించి రాబడింది. వాక్యం అంటే యేసుక్రీస్తు. వాక్యం అంటే దేవుడు మన చేతికొచ్చాడు. లిఖితపూర్వకంగా క్రీస్తు మన చేతిలో ఉంటే అంతకంటే గొప్పదా అద్భుతం? క్రీస్తు కంటే అద్భుతం గొప్పదా మన చేతిలో ఉన్నది? దాని ఆధారంగానే సమస్తం బోధించాలి, దాని ఆధారంగానే సమస్తము చేయాలి. అసలు వాక్యము ప్రభు చేసిన కార్యములు మహా అయితే 3. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 30-31 వచనం ఏం చెప్తుందండి? యేసు చేసిన కార్యములు అనేకములు గలవు, అనేకములు. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడిను. ఈ కొద్దిగా చాలు, ఈ 3 చాలు లేపగలడానికి. ఒక్కటి చాలు, అసలు 3 అక్కర్లేదు. మనిషి అయితే కదా, మనిషి అయితే ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అని మా ప్రాంతం సామెత ఉందని. మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అంట. ఈ మనిషి కాడు గొడ్డు కాడు ఎవడండి? ఈ అమ్మతేజ అబద్ధ ప్రవక్త, క్రూరమైన తోడేలు. కాబట్టి ఈయనకి అర్థం కాదు, కనీసం వాక్యం గురించి తెలియదు ఈయనకి. తెలిస్తే ఈ మాట అండు మహా అయితే 3 అండు. ప్రభు చేసిన కార్యములు వ్రాసినట్లయితే అందు వ్రాయబడుటకు ఈ భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నదని యోహాను అంటాడు తన గ్రంథంలో ఆఖరి వచనాల్లో. కాబట్టి అసలు ఈ అద్భుతాలు సూచక్రియలు ఎందుకు? దేని కొరకు? స్వస్థతలు అంటే ఓకే అండి. స్వస్థత అంటే ఏంటి? ఆరోగ్యం పొందడం. స్వస్థత అంటే ఆరోగ్యం పొందడం. ఎవరు ప్రార్థన చేసిన విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును. ఆ విశ్వాసము క్రైస్తవులందరికీ ఉండాలి. అది దేవుని చిత్తం. మీరు అడగండి మీకు ఇస్తానని చెప్తున్నాడు. అడుగు ప్రతివాడును పొందని చెప్తున్నాడు. అది స్వస్థత. అద్భుతం అంటే వెంటనే జరగాలి, సూచక్రియలు వెంటనే జరగాలి, మహత్కార్యాలు వెంటనే జరగాలి. ఈ స్వస్థత అనేటటువంటిది జనరల్గా జరుగుతుంది. మనం తినే ఆహారం మంచి నియమాలు పాటించాలి, మంచి పద్ధతితో పాటించాలి, వైద్యం చేయించుకోవాలి. 9:12 చూద్దాం. మత్తయి 9:12 చూసినట్లయితే ప్రభు పలికిన మాట ఉంటుందండి. 9:12 ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యము గల వాడికి వైద్యుడు అక్కరలేదు కదా అంటాడు. అంటే రోగికి ఎవడు కావాలంటే వైద్యుడు కావాలని ప్రభు చెప్తే అక్కర్లో చెప్తున్నాడు ఈయన. ప్రభువు అనేకులు స్వస్థపరిచాడు, మహా అయితే 3 లేపాడా. ఇంకొక విషయం అండి, వీరు కొందరిని గెంటేస్తున్నారంట. వీళ్ళు పాపం ఒక సహోదరుని తన కుమారుడు తీసుకొచ్చాడు, కుష్ఠరోగంతో బాధపడుతుంటే గెంటేస్తావు నువ్వా? నువ్వు నిజంగానే అద్భుత వరాలు గల వ్యక్తివా? మరి గెంటేయడం ఎందుకండి? ఒక వ్యక్తిని ఎదురుకు వచ్చిన తర్వాత ఆ కార్యం చూసి అనేకులు విశ్వసించాలి కదా. అసలు మూలం ఏంటి? ఆ అద్భుతాలు సూచకుల యొక్క పర్పస్ ఏంటంటే దాన్ని చూసి అనేకులు ప్రభు వైపు తిరగాలి. నీవేమనుకుంటున్నావు? ప్రభు వైపు ఎవరు తిరగక్కర్లేదు, నా వైపు అందరూ తిరిగి చాలనుకుంటున్నావు నువ్వు. మత్తయి సువార్త 4:24 ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను, నానా విధముల రోగుల చేతను వేదనల చేతను పీడింపడిన వ్యాధిగ్రస్తులను అందరినీ, సగం మందిన పావు మందిన అందరినీ, దెయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గలవారిని వారు ఆయన తీసుకురాగాని వారిని స్వస్థపరచడం, పీడిమ వ్యాధిగ్రస్తులందరినీ స్వస్థపరిచాడు. మీద వాలంటీర్లు పెట్టి బయటికి గెంటిలేదు. యేసు ప్రభు అందరూ స్వస్థపరిచాడు, పెండింగ్ లేవు అందరినీ కూడా. ఇంకో మాట చూపిస్తున్న సమయంలో చూడండి ఒకసారి.
మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా ఉన్నది మాట చూడండి, 16-17 వచనాలు. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన ఎదుగు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములు ఎలగొట్టి రోగుల నెల్లను స్వస్థపరిచాను. అంటే మొత్తం టోటల్ అందరూ స్వస్థపరిచాడు. నువ్వే గెంటేస్తున్నారు, ఒరిజినల్ రోగాలు గెంటేస్తున్నారు, నాటకాలు ఆడిన వాళ్ళు బాగు చేస్తా ఉన్నారు. అదే కదా మీరు చేసేది, ఈ అద్భుతాలు చేసేవారు. కాబట్టి ఈ అమ్మ తేజ ఎంత దుర్మార్గుడో, ఎంత నీచుడో, ఎటువంటి వారిని నమ్మకూడదని ప్రభు చెప్తున్నారు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మం వేసుకుని ఎత్తుకు వస్తారు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అని చెప్తా ఉన్నాడు. వీడు పిలుస్తున్నాడు అక్కడిని. అద్భుత వరాలు ఉన్నాయి కదా ఈయనకి, పరిశుద్ధాత్మ వరములు కలిగిన వాడు. వచ్చావా ప్రశాంత్ అంట. ప్రవీణ్ ప్రశాంత్ కాదు, వచ్చావా ప్రశాంత్. ప్రవీణ్ ఇలాంటి అద్భుతాలు, ఇలాంటి పరిశుద్ధాత్మ వరం ఈయన కలిగి ఉన్నాడా? దురాత్మ వరము. నీచుడా, జనాలు మోసం చేస్తున్నావు. బైబిల్ ఏమని తెలీదు. 3 చేశాడా? ఎన్ని చేశాడు తెలుసా నీకు? అసలు భూలోకము చాలదు, అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుతున్నదే. భూమండలము కంటే నింపేసి ఇంకా మిగిలిపోతాయి అలా అన్ని గ్రంథాలు రాయాలి. అసలు వివరిస్తే అన్ని చేస్తే మహా అయితే 3 లేపాడు అంటున్నాడు. ఈ నీచుడు, ఈ దరిద్రుడు, వాక్యమే రాదు వీడికి. కేవలం మోసం చేసి ప్రజల్ని మోసం చేయడానికి, ధనార్జన కొరకు, ఎంజాయ్ చేయడం కొరకు. అరటిపళ్ళ ద్వారా పిల్లలు పుడతారా? ఎవరు చెప్పాడు నీకు? ప్రియవారులారా, ప్రభువు మాటలు గుర్తించాలి. మత్తయి 24 ప్రభు ఏం చెప్పాడండి? అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేయుటకై. అక్కడ రాయబడిన మాట, ఏర్పరచబడిన వారిని, రక్షణ పొందబోచున్న వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను, మోసం చేయుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనుపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పుచున్నాను అని ప్రభు చెప్తున్నాడు. అక్కడ చదవండి, మత్తయి 24-25 వచనాలు. మోసం చేసే అద్భుతాలు, మోసం చేసే సూచకులు, మోసం చేసే మహత్కార్యాలు కనుపరచెదరు. చేయుదురు అనలేదు, కనుపరచెదరు. వీడు కనిపిస్తున్నాడు, చూపిస్తున్నాడు. ఓన్లీ షోయింగ్. ఒరిజినల్ జబ్బులు మాత్రం గెట్టేస్తాడు, రానివ్వడు. నాటకాలు ఆడే వాళ్ళందరూ ఉంటారు. ప్రవీణ్ ఇలా జరుగుతూ ఉంటాయి. వీడు మహానీచుడు, దరిద్రుడు, ఒక అబద్ధ ప్రవక్త, గొర్రె చరము కప్పుకున్న క్రూరమైన తోడేలు. జాగ్రత్తగా ఉండండి ప్రియులారా, క్రైస్తవ జనాంగమా. ఇటువంటి వారిని నమ్మకండి. పరిశుద్ధాత్ముడు ఈనాడు ఇటువంటి కార్యాలు చేయడం లేదు. నీలో నాలో నివసిస్తున్నాడు. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. ఈనాడు పరిశుద్ధాత్మను అనే వరమును మనందరం పొందున్నాం. నివసించే పరిశుద్ధాత్ముడు, అద్భుతాలు చేసే పరిశుద్ధాత్మ వరము కాదు. నేడు మన ప్రభు పరిశుద్ధాత్మను, వరమును అందరిలో ఉంచి ఉన్నాడు. ప్రతి క్రైస్తవుడు కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. ఈ అమ్మతేజ గారి దగ్గరే పరిశుద్ధాత్ముడు లేడు. ఎందుకంటే వీడు వచ్చావా ప్రశాంత్, ప్రవీణ్ అనేటువంటి పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాడు. అపోస్తుల గారు 2:38 పేతురు చెప్తున్నాడు ఇక్కడ, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము, ఈ పరిశుద్ధాత్మ అనే వరం అనే వాగ్దానము మీకును
మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని చెప్పారు. అందరికీ చెందేది ఇది. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడు నిజమైన బాప్తిసం సుమా, అబద్ధ బాప్తిసం కాదు. నిజమైన బాప్తిసము పొందిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను వరమును పొంది మనలో నివసిస్తున్నాడు. దాన్ని సంచకరువుగా పొంది ఉన్నాం మనలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడని సంగతి గుర్తించాలి. వీడు మోసగాడు. వీడు మీ డబ్బులు దోచుకోవడానికి, మీ మనసు దోచుకోవడానికి, మీ రక్షణ దోచుకోవడానికి, మీ రక్షణ పొందకుండా మోసం చేయడానికి పంపబడినటువంటి ఒక అబద్ధ ప్రవక్త, సాతాను సంబంధి, దురాత్మ సంబంధి యమతేజ. వాక్యానుసారంగా ఏం చేయట్లేదు. వాక్యం రాదు వీడికి. ప్రభువుని అంటాడా, మహా అయితే 3 మాత్రమే లేపాడని. మీ పౌరుషం రావట్లేదు ప్రభువుని అలాగంటే అక్కడికి వెళ్ళిన జనాలకి కోపం రావట్లేదా? యేసు ప్రభువుని ప్రేమిస్తున్నారా, అమ్మతేజను ప్రేమిస్తున్నారా? మీరు యేసు ప్రభు మీద అభండ వేస్తే ఇంకా ఆ మీటింగ్కి వెళ్తారా? వాక్యం రాని మూర్ఖుడికి వాక్యం అంటే దేవుడు, మన చేతిలో ఉన్న పరిశుద్ధాత్ముడు, దేవుడు యేసు క్రీస్తు పరిశుద్ధాత్ముడు ద్వారా పలికిన మాటలు, దేవుని గ్రంథం ఇచ్చాడు. అంతకంటే అద్భుతాలు గొప్ప కావు, అంతకంటే ఏది గొప్ప కాదు. ఆరోగ్యం అసలు గొప్ప కాదు. రక్షణ యొద్దకు వస్తే ఆరోగ్యం గొప్ప కాదండి. దరిద్రుడు లాజరు ఆరోగ్యంగా ఉండి పరలోకంకి వెళ్ళాడా? శరీరము కృషించిపోతూ దేవుని రాజ్యంకి వెళ్ళాడు, పరదేశంలో ఉన్నాడు. రక్షణకి ఆరోగ్యం సంబంధం లేదండి. కాలు చేతి ఇచ్చిన దేవుడే అది అభ్యంతరపరిస్తే నీ కన్ను నిన్ను అభ్యంతర పెరిగి పారే అన్నాడు. ఆరోగ్యం ముఖ్యం కాదు, రక్షణ ముఖ్యం. నీ చెయ్యి కానీ కాలు కానీ అభ్యంతరపరిస్తే దాన్ని నరికి పరే. 2 కాలు కలిగి ఉండు కంటే, నరకం లసించడం కంటే, అవిటివాడుగో, కుంటివాడుగో, గుడ్డివాడుగో నిత్య జీవములో ప్రవేశించటం మేలని చెప్పాడు. ఆరోగ్యం ముఖ్యం కాదండి ప్రియులారా, రక్షణ ముఖ్యం. వీడు రక్షణ బోధించడం లేదు, ఆరోగ్యం కొరకు అబద్ధాలు ఆడుతున్నారు క్రూరమైన తోడేళ్ళు. ఈ విషయాలు క్రైస్తవ సమాజం గమనించి ఇటువంటి దుర్మార్గులు దూరంగా కోరుతున్నాను. అందరికి వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.